ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అతనితో అంత క్లోజ్ గా ఎందుకుంటున్నావో ఎక్స్పెక్ట్ చేయలేనంత పిచ్చిదాన్నేం కాదు. శ్రవంతి, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? నేను గాయత్రిని, శ్రవంతిని కాదు. ఇంకెంతకాలం మా అమ్మాయిని శ్రవంతిని వేధిస్తావు? ఇంకెంతకాలం దాని బతుకుతో చెలగటవాడతావు? నీ బాధ పడలేకే నా కూతురుకి అర్జెంటుగా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. నీ వల్ల మా గాయత్రి ఈ ఊళ్ళో ఎంత అల్లరిపాలైందో, ఇదంతా ఆ శ్రీనుగాడికి ఎక్కడ తెలుస్తుందో నాన్న భయంతో ఇంత త్వరగా నిశ్చితార్థం పెట్టుకున్నావు. దాని బతుకు నాశనం చేస్తే గాని వదిలేటట్లేవు నువ్వు. నేనెందుకండి మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటాను? నాకు అలాంటి ఉద్దేశమే లేదు. ఉద్దేశమే లేనప్పుడు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఇప్పటికే 2 సార్లు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతానని మాతో చెప్పావు. మొన్న మా ఇంటికొచ్చి మీ అమ్మాయి గాయత్రినే అనుకొని పొరపాటు పడ్డాను, మళ్ళీ మీకు మొహం చూపించను, ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పావు. కానీ మళ్ళీ ఇదే ఇంట్లో మా కళ్ళెదురుగుండా ఉంటూ మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. రిషి, నీకు నాకు మధ్య సమస్యలుండొచ్చు, కానీ అనవసరంగా సీను బతుకుతో చెలగాటమాడొద్దు. అతను అమాయకుడు, చాలా మంచివాడు. అతన్ని ఏమి చెయ్యొద్దు. సీను నేనేం చేస్తాను? ఎందుకు మీరంతా ఇలా మాట్లాడుతున్నారు? వాడు గాయత్రి ఫ్రెండ్స్ ని పిలవడానికి వెళ్తాను అంటే సరే అన్నాను. నిన్ను తోడు తీసుకెళ్తాను అంటే వద్దని వాడికి మరీ చెప్పాను. పిచ్చి వెధవా, అందర్నీ నమ్మేస్తాడు. నువ్వెలాంటి వాడివో వాడు తెలుసుకోలేకపోతున్నాడు. వాడినేం చేశావో దయచేసి చెప్పు. వీడు మర్యాదగా ఎందుకు చెప్తాడే? వీడు చాలా మంచివాడు అని మనం నమ్మాం. నా ఆపరేషన్కి సహాయం చేశాడని ఇతను మంచోడనుకొని మన ఇంట్లో ఉంచుకొని ఊర్లో వాళ్లతో మాటలు పడాల్సి వచ్చింది.